హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. డార్లింగ్ అంటూ తీయగా పిలవడమే కాదు, వీలైనప్పుడల్లా తన నియర్ అండ్ డియర్స్కు ఫేవర్స్ కూడా చేస్తుంటారు ప్రభాస్. ఇక తాజాగా మారుతి డైరెక్షన్లో తను చేస్తున్న రాజా డీలక్స్ ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి ఓ ఫేవరే చేశారట. రాజా డీలక్స్ సినిమా తన కంఫర్టబుల్ జానర్ కాకపోయినప్పటికీ ప్రొడ్యూసర్ బాగు కోరి రెమ్యూనరేషన్కు నో చెప్పారట. దాని బదులు సినిమా హిట్ అయ్యాక షేర్ తీసుకుంటానన్నారట. ఇక డార్లింగ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 100 కోట్లు మిగిలిపోయాట రాజా డీలక్స్ ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా వారికి. చిరు ఒకప్పుడు సుప్రీం హీరో, ఆ తర్వాత మెగాస్టార్. సేమ్ చిరులాగే ఆయన తనయుడు రామ్ చరణ్ నిన్న మొన్నటి వరకు మెగా పవర్ స్టార్, కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఇలా స్టార్ హీరోస్ పేర్లు మారుతున్నాయి. ఇప్పటికే చెర్రీ కంటే ముందే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ట్యాగ్ కాస్త ఐకన్ స్టార్గా మారిపోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాగ్ కాస్త మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిపోయింది. దీంతో ఈ ముగ్గురి స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోల నయా ట్యాగ్లను నెట్టింట వైరల్ చేస్తున్నారు. పాత ట్యాగ్స్ను అందరూ మర్చిపోయేలా చేస్తున్నారు. చాలా సిల్లీగా సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోలైన ఐకన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఓ సిల్లీ లొల్లి షురూ అయింది. రీసెంట్గా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్స్టా ఫాలోవర్స్లలో 25 మిలియన్ మార్కు రీచ్ అయ్యారు. అయితే రామ్ చరణ్ ఇంకా 21.1 మిలియన్ ఫాలోవర్స్ దగ్గరే ఉన్నారు. దీంతో చెర్రీని అల్లు అర్జున్ బీట్ చేశారని బన్నీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ చేస్తుండగా మాతో పెట్టుకోవద్దంటూ చెర్రీ ఫ్యాన్స్ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుగలడందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే ఉన్నాడు మన పుష్పరాజ్. పుష్ప సినిమా రిలీజ్ అయింది మొదలు త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఏదో మూల ఏదో రకంగా బస్ చేస్తున్న పుష్ప రీసెంట్గా మొదలైన IPL 2024 సీజన్లోనూ బస్ చేశారు. తన మేనియాకున్న పవర్ ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు. మ్యాచ్కు ముందు జరిగిన IPL ఓపెనింగ్ సెరమనీలో పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాట అలా ప్లే అయిందో లేదో స్టేడియంలో ఉన్న ఆడియన్స్ అరుపుల్లో ప్రతిధ్వనించాడు. స్టేడియాన్ని మొత్తం ఊగిపోయేలా చేశాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ జనరేషన్లో ఉన్న టాలీవుడ్ హీరోలందరినీ తన లుక్స్తో డామినేట్ చేస్తుంటారు మహేష్. అయితే ఆయన లుక్స్నే ఎట్ ప్రెజెంట్ డామినేట్ చేసేలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మహేష్ సన్ గౌతమ్. నిన్న మొన్నటి వరకు కాస్త చెబ్బీగా క్యాజువల్ డ్రెస్లో కనిపించిన ఈ లిటిల్ ప్రిన్స్ ఇప్పుడు కాస్త స్లిమ్గా సూటు బూటులో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ లిటిల్ ప్రిన్స్ లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవరో కాదు, మహేష్ వైఫ్ గౌతమ్ మదర్ నమ్రత. ఆ మధ్యన నన్ను కదిలించింది అంటూ శారీలో ఓ అమ్మాయి వీడియో రీల్ను తన ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు అదే అమ్మాయితో శారీ పేరుతో సినిమా తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలోనే తనకు నచ్చిన ఆ అమ్మాయిని తడిచిన శారీలో చాలా హాట్గా చూపించాడు. ఇక ఆ వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకుంటూ కుర్రాళ్లకు తీవ్ర జ్వరం వచ్చేలా చేస్తున్నాడు. పద్ధతైన అమ్మాయిని మరీ ఇంత హాట్గా మార్చావేంటి గురు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. అది పబ్బే కానీ పార్టీయే కానీ, పెళ్ళే కానీ, పెళ్లి ముందు జరిగే బ్యాచిలర్ పార్టీయే కానీ జై బాలయ్య పేరుతో పార్టీ మొదలెట్టాల్సిందే. జై బాలయ్య పేరుతోనే పార్టీ ఫినిష్ చేయాల్సిందే. IPL 2024 ఫస్ట్ మ్యాచ్లోనూ ఇదే జరిగింది. చెన్నై CSK, బెంగళూరు RCB మధ్య ఓ పక్క రసవత్తరంగా పోరు జరుగుతుంటే ఇంకో పక్క జై బాలయ్య అంటూ ఆడియన్స్ మధ్య నుంచి వచ్చిన అరుపులు చిదంబరం స్టేడియాన్ని మోగిపోయేలా చేశాయి. బాలయ్య క్రేజ్ గురించి మరోసారి అందరికీ తెలిసిపోయేలా చేశాయి. చెర్రీ కెరీర్లోని బెస్ట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రంగస్థలం మూవీకి సీక్వెల్ వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చెర్రీ ఇంట్రో షూట్ కూడా ఎప్పుడో జరిగిపోయిందనే విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందనేది మాత్రం మనకు ఇప్పటికీ తెలియకుండానే ఉంది. అయితే ఇది కూడా త్వరలో క్లియర్ కానుంది. చెర్రీ బర్త్డే సందర్భంగా మార్చ్ 27న ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. దాంతోపాటు పోస్టర్ రిలీజ్ కానుందనే న్యూస్ కూడా ఇండస్ట్రీ నుంచి వస్తోంది. నా పిల్లలే నాకు 2 కళ్ళు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్. చెప్పడమే కాదు, తన పిల్లల ఫోటోలను, వీడియోలను అప్పుడప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటారు. ఇక తాజాగా కూడా ఇదే చేశారు ఈమె. తన కూతురు ఆద్య బర్త్డే ఏప్రిల్ 8న కావడంతో ఎమోషనల్ మెసేజ్ చేశారు. తన కూతురు ఆద్యకి అప్పుడే 14 ఏళ్ళు వచ్చాయంటూ పోస్ట్ చేశారు. దాంతోపాటే ఆద్య చిన్ననాటి క్యూట్ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆద్య చిన్ని మాటలు అందరినీ ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.